అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ, సపరేషన్లో కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా మనసులో బాధ చాలా ఉంది, మీతో పంచుకోవాలని, మీతో షేర్ చేసుకోవాలని చాలా 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 తపన పడుతున్నారు. మరి మీరేమో సపరేషన్లో ఉండి మీ పార్ట్నర్ వస్తారని మీరు వెయిట్ చేయడము, అసలు మీ పార్ట్నర్కి మనసులో ఇంకా మీ మీద ప్రేమ ఉందా లేదా అని మీరు అనుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు ఈ సపరేషన్లో మీ పార్ట్నర్ ఎలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నలిగిపోతున్నారు, మీకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు ఇంత మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, సతమతం అవుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ లేకపోతే సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ అసలు ఎందుకు బాధపడుతున్నారు, ఏంటి మీతో చెప్పాలా వద్దా అనేసి ఎందుకు అంత కింద మీద దిగులు పడుతూ బాధపడుతూ, ఓకే, మీకు చెప్పాలని ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు చూద్దామండి. సో అసలు మీ పార్ట్నర్ మనసులో ఏం బాధ ఉంది, ఎందుకు వీళ్ళు ఇంతగా మదన పడుతున్నారు, అసలు వీళ్ళ మనసులో ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు, ఓకేనండి. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు మీతో షేర్ చేయడానికి, మీతో షేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు, మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ప్రజెంట్ అసలు వీళ్ళు ఎలా ఉన్నారనేది చూద్దామండి. ఓకే, సో థర్డ్ పార్టీ ఏముందండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బందీ అయిపోయి వీళ్ళ కంట్రోల్లో ఉండిపోవడం వల్ల మీతో మాట్లాడాలని వాళ్ళకి అనిపించినా కూడా వాళ్ళు ఏం స్టెప్ వేయలేకపోతున్నారండి. సో మీ గురించి బాధపడుతున్నారు, మీ గురించి స్పై చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో మీ స్టేటస్ చూడడము, ఫొటోస్ చూడడము, మీ గురించి ఆలోచించడము, అసలు మీరు వీళ్ళని బ్లాక్లో పెట్టారా, అన్బ్లాక్ చేశారా, అసలు ఏంటి అని మీ గురించి చాలా ఎంక్వైరీస్ చేయడం కానివ్వండి. అలాగే 3 ఆఫ్ వాండ్స్ అంటే ఇప్పుడు మీరు పాస్ట్లో మీ పర్సన్ని యాక్చువల్గా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వచ్చేసారు. సో ఇప్పుడు మిస్టేక్ అంతా కూడా మీ పార్ట్నర్ సైడే ఉంది. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీ వైపు మళ్ళా మీ గురించి రావడం జరిగితే కనుక మీరు మీ లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ గొడవలు పెట్టుకోవడం ఏమైనా చేస్తారా, ఈ లైఫ్లోనే ఉండాలా లేకపోతే మీ దగ్గరికి రావాలా, ఏం చేస్తే బాగుంటుంది అని వీళ్ళు ఆలోచనలు అనేవి చేస్తున్నారు. అండ్ అలాగే మదన పడుతున్నారండి వీళ్ళు, చెప్పాలా వద్దా చెప్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నా లైఫ్లో జరిగే విషయాలు కనుక చెప్తే వీళ్ళు ఎలా తీసుకుంటారు, అంటే మీరు ఎలా తీసుకుంటారు, మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా అని భయపడుతున్నారు. అలాగే నైట్ ఆఫ్ కప్స్ అండి, నైట్ ఆఫ్ కప్స్ అంటే ప్రజెంట్ మళ్ళీ మీ దగ్గరికి రావడం, ప్రపోజ్ చేయడం, మళ్ళీ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇది మీకు పాజిటివ్ కార్డ్ అండి. ఎందుకంటే మళ్ళీ ప్రజెంట్ ఉన్న లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే మీకు వాళ్ళకున్న బాధలన్నీ కూడా వీళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా చాలా అనుభవించి ఉంటారండి థర్డ్ పార్టీతో. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు కదా, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే వీళ్ళని చాలా చాలా ఇబ్బంది పెట్టుంటారండి. చాలా అంటే మానసికంగా ఇబ్బంది పెట్టుంటారు వీళ్ళని, అలాగే డబ్బుల పరంగా కూడా ఇబ్బంది పెట్టుంటారు. అండ్ డామినేటింగ్, కంట్రోల్లో పెట్టుకోవడము, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తించడము, వీళ్ళ మీద గొడవకు రావడము, ఇలాగా ప్రతి దానికి కూడా వీళ్ళకి లైఫ్లో సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. అందుకని వీళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ మీ ప్రపోజల్ అంటే మీకు ప్రపోజల్ వీళ్ళు ఇవ్వాలని కాదండి, అసలు మీరు తీసుకుంటారా లేదా వీళ్ళ ప్రపోజల్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా ఆలోచనలు అయితే చేస్తున్నారండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని, మీతో కాంటాక్ట్ చేయాలని అయితే అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళకి. ఫస్ట్ కార్డు మనకి ఇది వచ్చిందంటే ఏంటంటే మీకు కాంటాక్ట్ చేయాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా మదన పడుతున్నారండి, బాధపడుతున్నారు. చూడండి, చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వడము, బాధపడటము, వీళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నారు. థర్డ్ పార్టీ చుక్కలు చూపిస్తుంది. మరి ఏమేమి కష్టాలు పెడుతుందో వీళ్ళకి, ఇన్ని కష్టాలు పడుతూ ఎన్ని రోజులు ఇక్కడ వీళ్ళు బేర్ చేయాలో వీళ్ళకి అర్థం కాక మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కూడా అసలు ఎట్లా తీసుకుంటారు, మీ విషయంలో మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా, అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కింద మీద పడుతూ వీళ్ళు అసలు చాలా అంటే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్. బట్ జడ్జిమెంట్ అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు జడ్జిమెంట్ కోరుకుంటున్నారండి. ప్రజెంట్ ఉన్న లైఫ్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి జడ్జిమెంట్ అంటే ఒక మంచి జీవితము, మంచి ఒక న్యాయం కోరుకుంటున్నారండి మీ పార్ట్నరు. వాళ్ళ లైఫ్కి ఒక న్యాయం రావాలి, న్యాయం వస్తేనే నా లైఫ్కి న్యాయం వస్తేనే ప్రజెంట్ నా ముందు నా జీవితం బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనలు కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు అండి.
సో ఇది చూడండి, కొట్లాటలు చెప్పాను కదా, థర్డ్ పార్టీ యుద్ధాలు చేస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళని ఏంటంటే వీళ్ళని మానసికంగా కాకుండా మేబీ కొట్లాడడం కూడా అంటే కొట్టుకోవడం కూడా జరుగుతుండొచ్చండి. ఒకరికొకరు కొట్టుకోవడం కూడా జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్స్లలో. చాలా మేజర్గా అంటే చాలా పీక్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. వీళ్ళ సిచ్యువేషన్స్ చాలా పీక్ వచ్చేసాయి. కొట్లాటలు కూడా బాగా పడుతున్నారు. అండ్ వీళ్ళ వల్ల గొడవలు జరగవచ్చు, లేకపోతే వీళ్ళని నమ్ముకొని ఏమంటారండి, వీళ్ళతో పాటు ఉన్న పర్సన్స్ ఎవరైనా కూడా వీళ్ళ మీద దాడులు చేయడము, ఇలాంటివి కూడా వీళ్ళ లైఫ్లో కొద్దిమంది లైఫ్లో జరుగుతుంది. అందరి లైఫ్లో కాదండి, కొద్దిమంది లైఫ్లో చాలా గొడవలు అంటే ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ కాకుండా వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగా క్లియర్గా కనిపిస్తుందండి. సో ఎంతోమంది ఎన్నో ఇయర్స్ నుంచి కూడా మేబీ సపరేషన్లో ఉన్నట్టున్నారండి. మేబీ మ్యారీడ్ కానివ్వండి, అన్మ్యారీడ్ కానివ్వండి, సపరేషన్లో చాలా రోజుల నుంచి మీరు ఉన్నట్టున్నారు. సో ఇది అండి మీ పార్ట్నర్ పరిస్థితి. ఇదిగోండి, లాంగ్ డిస్టెన్స్ మీతో కలవాలని చాలా కోరికగా ఉంది వీళ్ళకి. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వద్దామా, ఎప్పుడు మీకు కాల్ చేద్దామా, ఎప్పుడు కనెక్ట్ అవుదామా, మీకు మిమ్మల్ని ఎప్పుడు కలిసి మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుందాము, మీతో ఒక్కసారి కలిసి వీళ్ళ బాధలన్నీ చెప్పుకొని వీళ్ళ భారం అంతా దించుకోవాలని చెప్పేసి చాలా 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 బాధగా, దిగులుగా, అలాగే ఎప్పుడు మిమ్మల్ని కలిస్తే అప్పుడే వీళ్ళ లైఫ్ బాగుంటుందని కూడా వీళ్ళు ఆలోచనలు అనేవి చేస్తున్నారు. ఇదిగోండి, మీరే వీళ్ళ సోల్మేట్ అని. ఓకే, లాంగ్ డిస్టెన్స్, ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నారు, రావాలనండి, ఇది ట్రావెల్ కార్డ్ అని చెప్పొచ్చు మనము. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకోవాలని, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళ ప్రపోజల్. అంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి ఇంత నరకయాతన అనుభవించిన తర్వాత మిమ్మల్ని దూరం చేసినప్పుడు మీకు కూడా మీరు ఇబ్బందులు పడ్డారు, మీరు కూడా చాలా బాధలు పడ్డారు, ఏడ్చారు. మరి మీరు అసలు నెగిటివ్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా? బట్ వీళ్ళు ఎలాగైతే పాజిటివ్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో అలాగే మీరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి. ఓకే, మీరు కూడా వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో ద ఎంపరర్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మొండిగా కొట్లాటలు కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా మిమ్మల్ని మీ పార్ట్నర్ని మీరు ఏమైనా ఇబ్బందులు పెడతారా, వద్దనుకుంటారా వీళ్ళ రిలేషన్షిప్. ఓకే, మీరు చాలా మొండిగా ఉండి నాకు వద్దంటే వద్దని మీరు ఏమన్నా అంటారా, మళ్ళీ నన్ను ఒంటరిగా చేసేస్తారా, లేదనంటే మీ లైఫ్లో ఎవరైనా వచ్చారా అంటే సీక్రెట్స్. అంటే కొద్దిమందికి ఏంటంటే డౌట్, మీ లైఫ్లో కూడా ఇంకెవరైనా వచ్చి ఉంటారు, ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు కదండి, వీళ్ళు సీక్రెట్ లైఫ్లో వెళ్ళిపోయారు కదా, అలాగే మీరు కూడా ఏమైనా సీక్రెట్ లైఫ్లలోకి వెళ్ళిపోయారా, మరి మీకు కూడా ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నారా, లేదు అని అంటే నన్నే మీ లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారా అని చెప్పి అన్ని రకాలుగా వీళ్ళ ఆలోచనలు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే అక్కడ దెబ్బతిన్నారు కదా బాగా. సో దెబ్బతిన్నారు కాబట్టి, దెబ్బ పడింది కాబట్టి ఇప్పుడు మీ సైడ్ ఆలోచనలు ఇస్తున్నారు, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి, కష్టపడుతున్నారు. ఎలాగైనా సరే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోవాలి మనము. ఎందుకంటే ఇంకా వీళ్ళు భరించలేకపోతున్నారండి ఈ సిచ్యువేషన్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఎందుకంటే గొడవలు బాగా జరుగుతున్నాయి, పీక్ వెళ్ళిపోయినాయి. ఫైనాన్షియల్ పరంగా మేబీ పడవచ్చు వీళ్ళకి ఇబ్బందులు, లేదనంటే వీళ్ళ రిలేషన్షిప్ పరంగా కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి. మీ సహాయం కూడా వాళ్ళు కోరుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలంటే ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు. అంటే స్టార్ లాగా కనిపించడం అంటే ఇంకా మీరే దిక్కు అన్నట్టు అండి. స్టార్ అంటే నథింగ్ బట్ మీరే దిక్కు. స్టార్ కార్డ్ అంటే మీరు దిక్కు. మీరు వీళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తే, మీరు కనుక స్ట్రాంగ్గా వీళ్ళకి వెనకాల మీరు ముందు నిలబడి వీళ్ళకి మీ సైడ్ నుంచి మీ సపోర్ట్ ఏమన్నా దొరికితే చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ గురించి. మీరు ఒక స్టార్ అని, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని, మీరు ఎంతో మంచి పర్సన్ అయినా కూడా ఈ థర్డ్ పార్టీ మాటలు విని, ఈ థర్డ్ పార్టీ చెప్పినవన్నీ చేసుకుంటూ ఇంతవరకు తెచ్చుకున్నాను నా లైఫ్ అని చెప్పి ఇప్పుడు మదన పడుతున్నారు, బాధపడుతున్నారండి. ఇదిగోండి, ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా గొడవలు జరిగి ప్రస్తుతం మీ పార్ట్నర్ అయితే ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి మనము అనుకోవచ్చండి. సో ఒంటరిగా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్తో వాళ్ళే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిలబెట్టుకోవాలి, మనిషి బ్రతకాలి కదండి. ఎన్ని రోజులని ఇలాగే కష్టాలలో ఉండి ఎన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని గడపగలరు చెప్పండి. ఉన్నంతవరకే మోహం ఎప్పటివరకు అయితే ఉంటుందో ఆ మోహం ఉండేంతవరకే మనిషికి ఒక ఏమంటారండి ఆ సిచ్యువేషన్లో ఉండగలుగుతారు. ఎప్పుడైతే వీళ్ళ వ్యామోహాలు తీరి, లేకపోతే అసలు పర్సన్కి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుందండి అసలు పర్సన్ ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది. వాళ్ళకి దగ్గర ఉంటే తప్ప వీళ్ళకి తెలీదు. సో ఇప్పుడు వీళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళకి అసలు అర్థమైంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడు కంప్లీట్గా పాజిటివ్గా మారి వీళ్ళ లైఫ్ ఒక డెత్ కార్డ్ ఇది. సో డెత్ కార్డ్ అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయించుకున్నారండి,
కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఈ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. నా లైఫ్లో ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ ఇక్కడికి ఎండ్ చేసేసి నేను నా కొత్త లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆలోచించడం. మళ్ళీ మీరు అసలు ఎక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదని చెప్పేసి అనుకోవడం. అయితే ఇక్కడ ఈ కార్డు చూస్తారు కదండి, ఇది రివర్స్ పడింది. సో ఇక్కడ వీళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ నుంచి ఇది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అండి, ఇది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటారు. ఎప్పుడైతే ఈ కార్డు రివర్స్ పడిందో ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా రివర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి ఇప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి అర్థం అండి. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఒక జడ్జిమెంట్ అయితే వస్తుందనేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే డెత్ కార్డ్ వచ్చింది ఒకటి, తర్వాత హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ రివర్స్ అయింది. సో రివర్స్ అయిందంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవుతాయి, అంటే పాజిటివ్గా అవుతాయి. నథింగ్ బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ అండి, బొమ్మలు చూసి మీరు ఫీమేల్ అని అనుకోవద్దు. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఉందో వీళ్ళ లైఫ్లో నుంచి వీళ్ళు పర్మనెంట్గా దూరం అయిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కార్డు రివర్స్ పడిందంటే తప్పకుండా చేంజెస్ వస్తాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్, సో మీది మస్కులన్ ఎనర్జీ ఆర్ ఫెమినైన్ ఎనర్జీ, అంటే మీ మీద చాలా ఎమోషనల్గా ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నైట్స్ కూడా మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్స్, మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కావడం, ఒక ఎమోషనల్ అవుతున్నారండి. మీ గురించి చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయండి. మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని హక్ చేసుకోవాలి, మిమ్మల్ని దగ్గర తీసుకొని అసలు ఇంకా చెప్తున్నాను కదా, లైక్ కంప్లీట్గా ఒక అంటే మీరు మిమ్మల్ని హక్ చేసుకుని వీళ్ళకు ఉన్న బాధలన్నీ తీర్చుకోవాలనేసి కన్నీళ్ళతో వీళ్ళ మొత్తం ఏడ్చేసి మిమ్మల్ని పట్టుకుని వీళ్ళు ఏడ్చేసి వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మిమ్మల్ని హక్ చేసుకుంటే తప్ప వీళ్ళకు ఒక శాంతి అనేది దొరకదు, ఒక మనసులో ఉన్న బాధలన్నీ దిగిపోదు అన్నట్టుగా ఆలోచనలు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలిసి మీ వల్ల వాళ్ళకు ఒక స్వాంతన అనేది దొరుకుతుందని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు లైఫ్ గురించి క్లియర్గా అర్థమైందండి. సో అందుకని ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే నేను అదే ఫెమినైన్ ఎనర్జీస్ అండ్ మస్కులైన్ ఎనర్జీస్, అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి మీ పార్ట్నర్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. మిమ్మల్ని అసలు ఎప్పుడెప్పుడు హక్ చేసుకుందామా, ఎప్పుడెప్పుడు మీకు వీళ్ళ బాధలన్నీ తీరిపోయేలాగా మిమ్మల్ని ఒక గట్టి హగ్ ఇచ్చుకొని వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవాలనేసి వీళ్ళు అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, చూడండి మీరు ఎంత అమాయకంగా ఎదురు చూస్తున్నారు. నా పార్ట్నర్ నా గురించి చాలా అమాయకంగా ఎంత దీనంగా ఎదురు చూస్తున్నారు, ఎంత మంచి పర్సన్. అసలు నేను అనవసరంగా ఈ నెగిటివ్ పర్సన్ని నమ్మి థర్డ్ పార్టీ ఆర్ సపరేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ మాట కూడా నమ్మి వెళ్ళుంటారండి. నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ రిలేషన్షిప్లో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్పే కాకుండా మేబీ ఎనీ పర్సన్ ఈజ్ ఎ థర్డ్ పర్సన్ అండి. సో వీళ్ళని నమ్ముకొని ఎంతో అమాయకులైనా మీరు ఎంతో మంచి పర్సన్ అని మిమ్మల్ని నేను మోసం చేశానని చెప్పేసి అండ్ అలాగే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చేరుకుందామని చెప్పి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. కంప్లీట్గా పాజిటివ్గా వీళ్ళ మైండ్ అయితే వెళ్ళిందండి. ఇదిగోండి థర్డ్ పార్టీ అంటుంటే అప్పటి నుంచి రాలేదేంటి అనుకుంటున్నా, ద డెవిల్. సో ఈ ఎనర్జీ నుంచి నేను కంప్లీట్గా బయటపడిపోవాలి, ఈ కంట్రోల్లో నుంచి నేను వెంటనే బయటపడాలని చెప్పేసి వీళ్ళు చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి చెప్పాలంటే. కాకపోతే మీరు ఏమనుకుంటారో ఇదిగోండి కష్టపడుతున్నారు, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అండ్ మీరేమనుకుంటారో మళ్ళీ వస్తే మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా? వీళ్ళ లైఫ్లో ఇన్ని జరిగాయి సిచ్యువేషన్స్, అసలు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నారా అసలు వీళ్ళ గురించి? ఓకే, పొసెసివ్గా ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నా గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారా? ముందు నా గురించి అసలు వీళ్ళు వెయిట్ చేస్తున్నారా? వీళ్ళు అసలు వెయిట్ చేసే పొజిషన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారండి. పొసెసివ్గా ఫీల్ అవుతున్నారంటే నథింగ్ బట్ మిమ్మల్ని మిస్ అయిపోతానేమో అని చెప్పేసి బాధపడుతున్నారు. అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మిమ్మల్ని రీయూనియన్ అవ్వాలని, మీతో రీయూనియన్ అవ్వాలని, మీరు పాజిటివ్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలని చాలా అంటే చాలా కంప్లీట్గా ఒక పాజిటివ్గా వీళ్ళు మారారని చెప్పొచ్చండి. ఓకేనా? సో వీళ్ళైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. తప్పకుండా వీళ్ళు మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి, కంప్లీట్గా మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. సో ఇదండి మీ పార్ట్నర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. వీళ్ళ మనసులో అయితే చాలా అంటే చాలా దిగులు పడుతున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ లైఫ్లోకి వస్తే అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా గొడవల స్టేజ్ వెళ్ళిపోయి పీక్ వెళ్ళిపోయిందండి. ప్రస్తుతం అయితే ఈ థర్డ్ పార్టీ వీళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు ఇదంతా మీ పార్ట్నర్ సైడ్ ఫీలింగ్స్, పార్ట్నర్ సైడ్ సిచ్యువేషన్స్.
సో ఇప్పుడు మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా అండి వ్యూవర్స్ గారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఎలా ఉన్నారు? ఓకే, నేను అందరు చాలా నా వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే నిన్న యూనివర్స్ నుంచి ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా కంప్లీట్ పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. అండ్ అదే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 60 to 70% వాళ్ళకైతే రెజనేట్ అవుతుంది. అందులో కొద్దిమంది పెట్టారు కూడా, ఎవరు పార్ట్నర్స్ కూడా రీయూనియన్ అవుతున్నారు అని చెప్పేసి. ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. మీరు కూడా అట్లా పాజిటివ్గా ఉండండి వ్యూవర్స్ అందరూ కూడా. తప్పకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటూ, తప్పకుండా మీరు కరెక్ట్ ఉంటే, నిజంగా మీ ప్రేమ కరెక్ట్ అయితే, మీరు కరెక్ట్ ఉంటే అని కాదండి, మీ ప్రేమ కరెక్ట్గా ఉంటే, అంటే మీ పార్ట్నర్ మీరు నిజమైన ప్రేమ ఉంటే, ఇది ఐదర్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, ఓకే, ఉంటే తప్పకుండా మీ లైఫ్లో మీరు అనుకున్నది జరుగుతుంది. ఫస్ట్ పాజిటివ్గా ఉండండి. ఓకే, సో చూద్దామండి మరి మీ మనసులో అసలు ఏముందో ఫీలింగ్స్ అనేది చూద్దాం. మీరు మీ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మీ పార్ట్నర్ని మీరు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు మీ మనసులో ఏముందో. బట్ మీకు నేను ఫస్ట్ చెప్పిన రీడింగ్ మీకు రెజనేట్ అయిందో లేదో తెలియాలంటే ఫస్ట్ మీ రీడింగ్ కూడా కరెక్ట్ ఉంటే మీరు రెజనేట్ చేసుకోవచ్చు ఈ వీడియో. ఓకే, క్లెయిమ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు మరి? మీ పార్ట్నర్ని రాణిస్తారా? అసలు మీరు ఎట్లా ఉన్నారంటే మీరు మునిగిపోయారు, ఎమోషనల్గా మునిగిపోయారు, కేరింగ్. అసలు మీ పార్ట్నర్ ఎప్పుడెప్పుడు వస్తారా? ఆ పార్ట్నర్ కన్నా మీరే ఎక్కువ ఎగరని నాకు తెలుసు అండి. పాప మీరే ఎక్కువ లవ్ చేశారు, వాళ్ళకంటే ఎక్కువగా మీరే ఇష్టపడ్డారు. కాబట్టి చూడండి, ఒక కప్పు పట్టుకొని ఎలా కూర్చున్నారు, ఎంత దీనంగా. ఎప్పుడొస్తారా మా పార్ట్నర్, ఎప్పుడొస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని నేను వాళ్ళకి నా ఇన్ని రోజులు పడ్డ బాధలన్నీ కూడా మర్చిపోగలుగుతాను, నా పార్ట్నర్ వస్తుందని చెప్పి మీరు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఈ బొమ్మ చూసి ఓన్లీ ఫీమేల్ అని కాదండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎవరైతే మీ పార్ట్నర్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడండి. ఒంటరిని చేసి వెళ్ళిపోయారు మీ పార్ట్నర్, చూసారా? పాప మీరు ఏడుస్తూనే ఉన్నారు. అదే ఇందాక మీ పార్ట్నర్ అనుకున్నారు కదా, మీరు ఇట్లాగా వెయిట్ చేస్తున్నారు అమాయకంగా. సేమ్ నిజమేనండి, మీరు నిజంగానే అమాయకంగా ఎదురు చూస్తున్నారు. ఇమోషన్స్తోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా స్పై చేస్తున్నారు, మీరు కూడా ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అంటే మీ పార్ట్నర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ నుంచి ఉందండి, సగం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఎలాగైతే మీకు కాంటాక్ట్ చేస్తే మీరు ఏమనుకుంటారో అని అనుకుంటున్నారు, అలాగే మీరు కూడా మీ పార్ట్నర్ చేస్తే బాగుండు, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే నన్ను కలిస్తే బాగుండని చెప్పి మీరు అనుకుంటున్నారండి. నైట్స్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ద మూన్ కార్డ్ వచ్చింది. ద మూన్ కార్డ్ వచ్చిందంటే చాలామంది కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోస్ చూస్తూ హీల్ అవుతున్నారు అండ్ పాజిటివ్గా కూడా ఆలోచించుకుంటున్నారండి. జరుగుతుంది, నేను తప్పకుండా నా పార్ట్నర్ వస్తారని చెప్పి మీరు చాలా బాధపడుతూ కూడా ఎదురు చూస్తున్నారండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్నీ ఉన్న నన్ను అంటే నేను ఆయనకి ఎంత ప్రేమ కావాలో అంత ఇచ్చాను, నేను ఎంత కేర్ చేయాలో అంత చేశాను, నా సైడ్ నుంచి నేను నా యాజ్ ఏ పార్ట్నర్, యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్, యాజ్ ఏ సోల్మేట్, యాజ్ ఏ లవర్, నా ప్రేమని నేను ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే నేను ఇచ్చాను. అన్ని సేవలు చేశాను నేను, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కూడా నేను హెల్ప్ చేశాను. ప్రతి దగ్గర కూడా నేను హెల్ప్ చేసిన, అన్ని రకాలుగా వీళ్ళకి సపోర్ట్ చేసినా కూడా నన్ను వదిలేసి నన్ను ఒంటరిగా చేసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, చెప్పాలంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. అండ్ చాలా అమాయకులు అండి, ఇన్నోసెంట్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మీ పార్ట్నర్ ఒక నెగిటివ్ పర్సన్ అని తెలుసుకోకుండా, అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరున్నారు, మీ పార్ట్నర్ చెప్పేటివన్నీ నిజం అని చెప్పేసి నమ్మి, వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి అనుకొని అమాయకంగా వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ అలా లైఫ్ని మీరు లీడ్ చేశారు. ఎప్పుడైతే సడన్గా మీకు వాళ్ళు ఒక చుక్కలు చూపించారో, అంటే ఒక నిజం తెలిసిందో మీ పార్ట్నర్ గురించి, అప్పటి నుంచి కూడా మీరు చాలా ఒక కంప్లీట్గా మీరు ఒక నిజాన్ని తెలుసుకొని ఇంకా మీకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏంటంటే 8 of Pentacles. సో మీరు చాలా కష్టపడుతున్నారు మీ సైడ్ నుంచి, క్యారియర్ పరంగా కానివ్వండి, లేకపోతే మీ పిల్లల్ని చూసుకుంటూ కానీ ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర కూడా మీరు మీ కష్టం మీరు పడుతున్నారండి. మీ పనిలో మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ కూడా, స్ట్రాంగ్గా ఉంటూ కూడా, అన్నీ చేసుకుంటూ కూడా మీ పార్ట్నర్ని గురించి కూడా మీరు ఆలోచించడం, ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది, నాకు కూడా నా లైఫ్ ముందుకెళ్తుందని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారండి. అండ్ ఇక్కడ కేరింగ్ అండి, చాలా మీ పార్ట్నర్ అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టం అండి. సో మీరు మాత్రం రెడీగా ఉన్నారండి మీ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడానికి. ఎప్పుడు వచ్చినా కూడా మీ పార్ట్నర్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీ పార్ట్నర్ ఉంటేనే మీకు అన్నీ ఉన్నట్టు అండి.
ఓకే, మీ పార్ట్నర్ ఉంటేనే మీకు ప్రతిదీ ఉన్నట్టు లెక్క. ఒకవేళ అన్నీ ఉన్నా కూడా మీ దగ్గర మీ పార్ట్నర్ లేకపోతే మీకు ఏది లేనట్టుగా మీరు ఫీల్ అవ్వడం. సో మ్యారేజ్ లైఫ్ అంటే మీ పార్ట్నర్తో ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో పెళ్ళి జరగాలి, వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలి, వీళ్ళని తప్ప నేను ఎవరిని చేసుకోనని మొండి భీష్మించుకొని మీరు కూర్చున్నారు. కొద్దిమందినేమో మ్యారేజ్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మంచి వాళ్ళు కాకపోయినా కూడా పర్వాలేదు, ఈ మ్యారేజ్ బంధం నిలవాలి, నా పిల్లల కోసమో లేకపోతే అది ఏమంటారు ఫైనాన్షియల్గా కానీ కొద్దిమంది సపోర్ట్ లేక ఇవన్నీ సిచ్యువేషన్స్ని బట్టి ఈ మ్యారేజ్ బంధానికే ఇంపార్టెన్స్ ఇస్తూ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా ఎప్పుడైతే మీ పార్ట్నర్ వస్తారో అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి, నేను కంప్లీట్గా హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీరు అనుకోవడం జరుగుతుందండి. సో మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ కోరుకోవడం, కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు మీ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అలాగే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే మీ పార్ట్నర్ ఉంటేనే మీ వైఫ్కి హస్బెండ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అలాగే మీరు మీ పార్ట్నర్ని మీరు ఇష్టపడే పర్సన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఉంటేనే మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందండి. సో అలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పార్ట్నర్ గురించి కూడా మీరు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుందండి రీడింగ్. సో అన్మ్యారీడ్ మ్యారీడే కాకుండా ఈవెన్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే. సో మీరు కంప్లీట్గా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ప్రస్తుతము ఒంటరిగా ఉన్నారనే చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని తీసుకొని మరి మీతో గడుపుతారా, లైఫ్ మళ్ళీ బిగిన్ చేస్తారా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారండి. మీ సైడ్ నుంచి కంప్లీట్ పాజిటివ్ అండి, కంప్లీట్ పాజిటివ్ అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు, మీ పార్ట్నర్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారని అర్థం. ఇప్పుడు చూద్దామండి మరి మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారో. లవర్స్ కార్డ్ చూసారా, ఇది తీయలేదు ఇందాక, ద లవర్స్ కార్డ్. సో ఇది మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ సైడ్ నుంచి కంప్లీట్గా పాజిటివ్గానే ఉన్నారండి. ఈవెన్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఇది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ వాళ్ళకైనా వర్తిస్తుందండి. ఎందుకంటున్నానంటే ఎవరినైనా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళారు అని అంటే అందరికీ కాదండో, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఇది కొన్ని కేసెస్లో మాత్రమే, ఓకేనా. సో ఇన్ కేస్ కొద్దిమందికి వాళ్ళ వైఫ్ నుంచి హస్బెండ్ నుంచి కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీకు అట్రాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళతో జీవితం ఉంటే బాగుంటుందని కొద్దిమంది ఏమో డివోర్స్ అయిపోయి ఒక పార్ట్నర్ ఎవరైనా వీళ్ళకి కొంచెం చేయి తోడుగా ఉంటారు అని అనిపిస్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం, ఇలాగండి చిన్నగా కొన్ని, అందరికీ కాదు, ఇది కొద్దిమందికి వర్తిస్తుంది. కాబట్టి ఎనీవే గాడ్ బ్లెస్సింగ్స్ అనేది ప్రేమకి ఉంటుందండి. నిజమైన బంధం ఉంటే తప్పకుండా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి, నేను చెప్పేది ఓన్లీ ప్రేమ పరంగానే చెప్తున్నా. ఇది మీది. సో చూద్దామండి మరి మీకు యూనివర్స్ ఏమేమి ఆన్సర్స్ ఇస్తున్నారు, యూనివర్స్ ఏంజల్స్ ఆన్సర్స్ చూద్దాము. మీరు పాజిటివ్గా వచ్చిందండి, మీ సైడ్ నుంచి కూడా పాజిటివ్గా ఉంది, అండ్ మీ పార్ట్నర్ కూడా పాజిటివ్గానే ఉన్నారు. అంటే బాధపడుతున్నారు, చాలా జగులు అవుతున్నారు, ఎప్పుడెప్పుడు లైఫ్లోకి వచ్చి నన్ను అడిగితే అయితే ఇబ్బంది పడుతున్నారండి, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిమంది ఏంటంటే మిమ్మల్ని కాదనలేక ఇటు వాళ్ళని దగ్గర ఉండలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. వాళ్ళకి నచ్చజెప్పలేక మీకు నచ్చజెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. సో మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో చూద్దామండి. ఏంజల్స్ మీకు ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు, యూనివర్స్ ద్వారా మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు, ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏంజల్ ఆన్సర్స్ కూడా కన్సిడర్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ని. కంప్లీట్ పాజిటివ్ రీడింగ్ అండి ఇది. ఈరోజు ఫ్రైడే మంచిగా మీకు మంచి దేవుడి యూనివర్స్ నుంచి మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి. సో దేవుడిని నమ్ముకోండి, తప్పకుండా మీరు దేవుడిని నమ్ముకోండి, మీకు మంచి జరుగుతుందండి. సో చూద్దామండి ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి ఏం ఆన్సర్ ఇస్తున్నారో కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఎస్, చూసారా ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో అదంతా కరెక్ట్. ఎస్, సునీత చెప్పింది వినండి, ఓకేనా. మీ టారో రీడర్ సునీత గారు ఏం చెప్పారో అది వినండి. ట్రస్ట్, చూసారా నేను చెప్పేవి ప్రతిదీ ఇందాక మీతో చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ యువర్ గాడ్, దేవుని నమ్ముకోండి అని చెప్పాను కదా. హెల్ప్ పీపుల్, ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్. నెక్స్ట్ ఇంకొక కార్డ్ తీస్తానండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఇది నేను చాలాసార్లు చెప్పానండి, మీ మైండ్ కొంచెం పాజిటివ్గా ఉండాలంటే ప్లీజ్ మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ మీరు చాలా సీరియస్గా చేస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వస్తాయండి గాడ్ నుంచి. డోంట్ స్టాప్, ఓకే, బిలీవ్ చేయడం, దేవుని నమ్మడం, డోంట్ స్టాప్, లెట్ గో, ఓకే. ఆగకండి, మీరు వెయిట్ చేయండి,
చూజ్ ఏ న్యూ డైరెక్షన్. సో చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అంటే కొద్దిమందికి న్యూ డైరెక్షన్ కూడా వస్తుందండి. ఎందుకంటే మీ సిచ్యువేషన్స్ని బట్టి కొద్దిమందికి న్యూ డైరెక్షన్ కూడా వస్తుంది. న్యూ డైరెక్షన్ అంటే కొత్త పర్సన్ మేబీ మీ లైఫ్లోకి రావచ్చు కొద్దిమందికి అండి ఇక్కడ. ఎందుకంటే అందరూ అన్ని రకాల వాళ్ళు రీడింగ్ చూస్తుంటారు కాబట్టి కొద్దిమందికి ఒక 10%, 10 to 20% అయితే న్యూ డైరెక్షన్లోకి వెళ్ళమని చెప్తున్నారు యూనివర్స్. డోంట్ స్టాప్, లెట్ గో అండ్ చూస్ న్యూ డైరెక్షన్. కొద్దిమందికి ట్రస్ట్ హెల్ప్ఫుల్ పీపుల్ అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. అన్నిటికీ మూలం మెడిటేషన్ అండి. నో నీడ్ టు వరీ. ఓకే, నో నీడ్ టు వరీ. ఇంప్రూవింగ్ హెల్త్ని మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. సక్సెస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు సక్సెస్ అనేది కూడా రాబోతుంది. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. రీడింగ్ తీసుకోండి నా దగ్గర. ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే అదే యూ టేక్ రీడింగ్ అండి. ఇఫ్ యూ టేక్ టారో రీడింగ్, మీరు కనుక టారో రీడింగ్ తీసుకుంటే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. హెల్ప్ఫుల్ పీపుల్ అంటేనండి నథింగ్ బట్ మీరు వేరే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల కూడా కొంచెం ఆ సిన్ అనేది పోతుందండి. సిన్ అంటే మీరు ఏదో చేశారని అర్థం కాదు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఏదో వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనంట మీ మనసులో ఉన్నట్టుందండి కోరిక. మేడం ఏం చెప్పట్లేదు ఎప్పుడు వస్తారు ఏంటని చెప్తున్నానండి. ఇదిగోండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని నాకు చూపించమని మీకు చెప్తున్నారు యూనివర్స్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంట. ఓకే, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఏదో జరగబోతుందండి మీ లైఫ్లో. నేను నిన్న కూడా చెప్పాను వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంట. నేను చెప్పాను కదా 3 months or 6 monthsలో చాలామంది లైఫ్లో చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి. ఇక్కడ మీకు ఏంజల్స్ కూడా ఆన్సర్ ఇస్తున్నారండి. క్లెయిమ్ దిస్ రీడింగ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఈవెన్ మీకు గాడ్ కూడా మీకు ఆన్సర్ ఇస్తున్నారు. ఏంజల్స్ కూడా మీకు ఆన్సర్ ఇస్తున్నారు. సో ఎలా ఉంది నా రీడింగ్ ఏంటి, మరి యూనివర్స్ ఆన్సర్స్ మీకు ఎలా నచ్చాయి, మరి పాజిటివ్గా ఉన్నారా లేదా, మరి క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ డే అండి. బాయ్.